వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ బురిపాలెం రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన హాట్ అండ్ టేస్టీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ప్రారంభోత్సవం సోమవారం జరిగింది. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమంలో షాప్ నిర్వాహకులు కె రాము, 4వ వార్డు కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు, వీరశేఖర్, జశ్వంత్, బెల్లపు యశ్వంత్, బండారు రవికాంత్, పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. దావులూరు అడ్డరోడ్డు వద్ద గుర్తు తెలియని దుండగులు వ్యక్తిని నరికి చంపిన ఘటన దావులూరు అడ్డరోడ్డు వద్ద చోటు చేసుకుంది. మృతుడు తుములూరు గ్రామానికి చెందిన వాలాది సాంబశివరావుగా బంధువులు గుర్తించారు. దావులూరు అడ్డరోడ్డుకు రోడ్డు పక్కన 50 మీటర్ల దూరంలో వాలాది సాంబశివరావు మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మెడ మీద నరకడం వల్ల చనిపోయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతునికి కొందరు వ్యక్తులకు 2019లో నెలకొన్న వివాదాల నేపథ్యంలో వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైందని, ప్రస్తుతం ఆ కేసు ట్రయల్ దశలో ఉందని బంధువులు ఆరోపించారు. గత రాత్రి కొందరు వ్యక్తులతో కలిసి మద్యం సేవించినట్లు, ఆ మద్యం మత్తులోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. గతంలో అదే గ్రామానికి చెందిన ఒక కుటుంబంతో గొడవలు ఉన్నాయని, అవి కోర్టులో కేసు నడుస్తుందని, దానివల్ల జరిగిందా వేరేదైనా కారణమా అని బంధువులు ఆరోపించారు. ఈ వివాదంలో హత్య జరిగిందా లేక మరే ఇతర కారణంగా జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. నేను ఉండేది కాకరం మూడండి. ఏడ గమలమ్మ ఏమంట పోతాడని ఇటు వరకు 4-5 సార్లు గొడవ అయింది. మరి రాత్రి చూస్తే ఆ అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడంట. ఇద్దరికి గొడవ అయ్యి నరికేసి వెళ్ళాడని అనుకుంటున్నారు. మరి ఇంటికి రాలేదండి. 7ంటికి వెళ్ళిపోయాడు. వచ్చినోడు అసలు ఇంతవరకు ఇంటికి రాలి తెల్లారి లెగ్స్ వాటికి ఇద్దాం చూస్తే ఊరు చెప్పారు అబ్బాయి ఆ రోడ్లో పడిపోయాడు అంటే కాక నేను డబ్బులు వచ్చేసుకున్నాను. మీ పేరేంటమ్మా? నా పేరు నాలాగేశ్వరం. పాత గొడవలు ఏమైనా ఉన్నాయి? ఏమన్నా గొడవలు నాకు తెలియదండి. గొడవలు కదా నేనే ఉంటాను. ఇంతకుముందు జరిగిన గొడవలు ఉంటుంది. ఎందుకు గొడవలు ఉండయి గమలపాలిలో? నాకే తెలుసు అంటావు. మరి గమలపాలిలో ఒక అమ్మాయి అంటే పోతుంటే మరి అది గొడవలు కాదు, పాత గొడవలు. దానివల్ల ఆ అబ్బాయి కూడా ఉన్నాడు అంటావు కదా. ఉన్నాడని అన్నారు, నేను చూసాను. ఉండాలని అంటున్నారండి. మరి అబ్బాయి ఉన్నాడు అంటున్నారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాలలో నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ పర్యవేక్షణలో ద్వితీయ ఇంటర్ ఆత్మీయ వేడుకలు సందడిగా జరిగాయి. ద్వితీయ ఇంటర్ వేడుకలను పురస్కరించుకుని విద్యార్థులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆడారు, పాడారు, అదరహో అనిపించారు. పలు పాత పాటలను ఆధునిక సంగీతాన్ని జోడించి విద్యార్థులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ విద్యా సంవత్సరం ఇంటర్ విద్యార్థులకు నిర్వహించిన క్రీడలు, నృత్యాలు, పాటల పోటీలలో విజేతలకు జ్ఞాపికలు, బహుమతులను అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ నికేతన్ వ్యవస్థాపకులు దాసరి ప్రకాశ్రావు, కళాశాల ప్రిన్సిపల్ వీరంకి శేషగిరిరావు, వైస్ ప్రిన్సిపల్ పి నాగశంకర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్వచ్ఛమైన అర్థ తెనుగు బిడ్డ కవాలా ముందే టెండర్ పెడితే ఎంత బేబీ. The most important point that you need to understand at this part of or at this point of life, ఇప్పటివరకు ఇంటర్మీడియట్ వరకు ఏంటి అంటే మీ లైఫ్ అంతా కూడా
పక్కన ఒకళ్ళు ఉండి మిమ్మల్ని గైడ్ చేసి ఇట్స్ సంథింగ్ లైక్ వేలు పట్టుకొని నడిపించినట్టుగా ఉంటుంది. సరే, కొంతమంది మాకు అన్నీ తెలుసు వేలు వదిలేసి పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ అట్లీస్ట్ ఆ నడిచే వాళ్ళకి ఆ తప్పడడుగు పడ్డప్పుడు గైడ్ చేయడానికి పేరెంట్స్ అని, కాలేజ్లో లెక్చరర్స్ అని, లేదా స్కూల్లో టీచర్స్ అని, ఇట్లాగ మీకు ఇంటర్మీడియట్ వరకు యూ హ్యావ్ దట్ పర్టికులర్ a proper guidance and a proper observation on you. More than I call it as an observation, ఒక మంచి గైడెన్స్ అనేది మీకు ఉంటుంది. బట్ నౌ ఆఫ్టర్ దిస్ పర్టికులర్ ఇంటర్మీడియట్ లెవెల్ మీరు బయటికి వెళ్ళిపోతే మీ జీవితం మొత్తం చాలా కొత్తగా ఉంటుంది. ఏంటా కొత్తదనం అంటే, మీరేదో బాగా పెద్దోళ్ళు అయిపోయాం, మేము డిగ్రీకి వచ్చేసాము, సో మాకు అన్నీ తెలుసు అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటైతే, ఇంకా మీరే చదువుకున్నా చదువుకోకపోయినా ఒక మంచి దోవలో వెళ్ళినా చెడ్డ దోవలో వెళ్ళినా కూడా ఈవెన్ మీ పేరెంట్స్ కూడా ఒకటి రెండు సార్లు చెప్పడానికి ట్రై చేస్తారు. ఆఫ్టర్ దట్ ఈవెన్ దే సే దట్ ఓకే ఇంక నీ ఇష్టం రా, నీ కర్మ అన్నట్టు వదిలేస్తారు. సో అందువల్ల ఏంటంటే ఈ జంక్షన్ ఆఫ్ లైఫ్లో మీరు ఇంటర్మీడియట్ అయిపోయాక యూ నీడ్ టు బి వెరీ కాషియస్ ఇన్ సెలెక్టింగ్ యువర్ ఫ్రెండ్స్. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు పుల్లరి ఉద్యమ నేత కన్నెగంటి హనుమంతు 102వ వర్ధంతి గుంటూరులో జరిగింది. చుట్టుగుంట సెంటర్లోని కన్నెగంటి హనుమంతు విగ్రహానికి టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, తాళ్ల వెంకటేష్ యాదవ్తో పాటు జనసేన నాయకులు నేరెళ్ల సురేష్ తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించిన కన్నెగంటి హనుమంతు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కన్నా తెలిపారు. పుల్లరి ఉద్యమ నేత, బ్రిటిషర్స్ గుండెల్లో నిద్రపోయినటువంటి కన్నెగంటి హనుమంతు 102వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ మరి వారు చేసినటువంటి త్యాగ వారు లాంటివి ఎంతోమంది చేసినటువంటి త్యాగ ఫలితమై ఈ రోజున మనం ఈ స్వాతంత్రం ప్రజాస్వామ్యం అనుభవిస్తూ ఉన్నాం. మరి మనం అందరం కూడా ఈ సందర్భంగా వారి ఆశయాలను వారి బాటలో నడవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతూ మరి వారికి మరొక్కసారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాను. ఒక స్వాతంత్ర సమరయోధుడు, పుల్లరి ఉద్యమం ద్వారా, నిరాకరణ ద్వారా ఆయన బ్రిటిష్ వారికి చేతిలో బలయ్యారు. 1870 సంవత్సరం పల్నాడు జిల్లా దుర్గి మండలంలో ఆయన జన్మించారు. అహింసో పరమో ధర్మః అని గాంధీ గారి ఉద్యమం ద్వారా ఆయన ప్రముఖుడయ్యాడు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా గండని అర్పించడానికి వచ్చాం. తాడేపల్లి ఏసీసీ సిమెంట్ కార్మికులు తమకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. 1993లో అక్రమంగా లాకౌట్ చేసిన ఏసీసీ సిమెంట్ కంపెనీ భూములను అమ్మి తమకు రావాల్సిన నష్టపరిహారం చెల్లించాలని కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేశారు. లాకౌట్ అక్రమమని హైకోర్టు ఆర్డర్ ఉన్నా ప్రభుత్వాలు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2015లో ట్రిబ్యునల్ కోర్టు 42,93,69,817 రూపాయలు ఇవ్వమని ఆర్డర్ ఇచ్చింది. భూములమ్మి ఇంతవరకు ఆ సమస్య పరిష్కారం కాలేదు. 170 మంది కార్మికులు చనిపోయారు. 336 మందికి 170 మంది పోతే కనీసం 150 మంది కూడా లెక్కకు రావట్లేదు. ఆ కుటుంబాలు ఒకప్పుడు ఏజ్ బోర్డు జీతాలంటే సెంట్రల్ గవర్నమెంట్ జీతాలు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇది మాకు ఇప్పలేకపోయారు. కాబట్టి ఎన్నే ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వహించకుండా ఎన్నే మా సంస్థ కలెక్టర్ వాళ్ళు పిలిపించి మాట్లాడి మా సమస్య పరిష్కారం చేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద ఘటనలో పసుపు రైతులను ఆదుకోవాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన పసుపు రైతులు. వైభవంగా ముగిసిన పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.